మోటకు రాటుకు తేడేంది? సబ్స్క్రైబ్ లేసుడు 4 లేస్తాం. 4 లేచి ఎడ్లని 2 ఎడ్లు కొట్టుకొని మూట పోయి మూట కట్టి మూట కొడదాం. మూట కొట్టి మూట 4 పోయి 10 దాకా మూట కొట్టి మళ్ళీ ఇంటికి వచ్చి ఎడ్డ కొట్టుకొని ఇంటికి వచ్చి మాతేసి ఇంత తిని మళ్ళా అట్లా ఇట్లా మెదిలి మళ్ళీ 4 గంటలకు మళ్ళీ పోయి కడదాం పొలానికి నీళ్ళు మూట. మళ్ళీ 8-9 కొట్టేదాకా మళ్ళీ మూట కొడదాం. అదే ఇక్కడ మూట కొడదాం. మూట కొట్టి మళ్ళీ 8-9 దాకా కొట్టి మళ్ళీ ఇంటికి వచ్చి ఎట్లా మాతేసి ఆయన ఇంత తిని మళ్ళీ వందాం. ఇక అదే పనిగా పొద్దు మాపు మూట కొట్టుడే అట్లా జరిగింది. అప్పుడు కరెంటు లేవు, ఇంజన్లు లేవు. మూట అంటే ఏంటిది అసలు? అవి ఏమిటితో చేసేటోళ్ళు, ఎట్లా చేసేటోళ్ళు? అది మూట అంటే కంచరు బొక్కెన చేసు పేదది గదం పొడు ఇట్లా గుండ్రగా కింద సన్నము మీద ఇట్లా ఒత్తుకొచ్చు నడవ గుమ్మి తిరుగుండు. దానికి 4 కొండ్లు పెడతారు. అవి అడ్లో 4 కట్టెలు ఇట్లా ఇట్లా కొట్టి ఇటు బెండ్లు ఇటు చుట్లు కొట్టి అలా దిగేసి వీటికి మళ్ళీ బెండ్లు కొడుతురు. మళ్ళీ దండెడ మానిడేసు తాడు. ఆ దండెడని బొకెనకు కొనకు ఆ కట్టెలు దొరగొట్టి మూట గ్యారుండు పంచకొక్కులు. ఆ పంచకొక్కుల మీద గ్యార మీద దండెడు దండ వెంటికెళ్ళి ఇక ఎడ్లం కట్టి తాడ దండ పట్టుకొని దోంచుకుంటా 10-15 గాల దూరం మూట బారి ఆ కొన పొంగ 2 గాల లోతు బారి కిందికి పోవాలి. బాయిలోకి వెళ్ళి మీదికి వెళ్ళి అడిగి కొన బర్రెకి అయినాక బొక్కిన ఇతర పోసు తొండవలకి వెళ్ళి అట్లా నడిచింది. కరెంటు లేదా అప్పుడు? కరెంటు లేదు, ఇంజన్లు లేవు. అప్పుడు 1955, 1965 65 నుంచి 55 దాకా మూటలు నడిచినాయి. అప్పుడు ఇంజన్లు తేలినాయి. ఇంజన్లు అంటే ఏంటి? ఇంజన్లు అంటే అలా డీజిల్ పోసి ఇట్లా ఆయింటిల్ పెట్టి ఇట్లా కొట్టుడు. ఇట్లా కొట్టితే టన్ 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 అని పారవోసు బయట నీళ్ళు. అవి కొన్ని రోజులు నడిచినాయి. అవి 20 ఏళ్ళు అవి నడిచినాయి. అవి నడిచాక కరెంట్ వచ్చింది. ఏ సంవత్సరం వచ్చింది కరెంట్? 79లో. 79లో కరెంట్ వచ్చింది. 70, 78, 79లో అప్పుడు కరెంట్ వచ్చింది. 1970. ఫస్ట్ మూట, తర్వాత ఇంజన్, తర్వాత కరెంటా? మూట పైల తర్వాత రాట్లు మూటలు కరెంట్ నడిచినాయి. అప్పుడు తర్వాత ఇక ఇంజన్ తర్వాత కరెంట్ వచ్చింది. మూటకు రాటుకు తేడేంది? మోటార్నేమో పేద బొక్కెన 30-40 లీటర్ల బొక్కెన. అది రాట అన్నదేమో 5 లీటర్లు 4 లీటర్ల డబ్బాలు. అవి 60-70 డబ్బాలు. బాగా ఎంత లోతుంటే అంత అన్ని డబ్బాలు పెరుగు. అట్లా ఇంకా ఇప్పుడు కరెంట్లు అయ్యేది. ఇప్పుడు కరెంట్లు ఏమేం పంటలు పండించేటోళ్ళు అప్పుడా? అప్పుడు నీళ్ళతోనే అవే వరి, మిరప చెట్లు, టమాటాలు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, పెసలు. చిన్న చిన్న పంటలేనా అన్నీ? చిన్న పంటలు. ఇప్పట్లోకి ఎకరాలకు లేకపోతే ఎకరాలు లేదు. ఎక్కతక్క భూమినోడు ఎడ్ల మేపడానికి గడ్డి కొరకే. అప్పుడు ఈ మూటలు కొట్టుడు వీళ్ళు వారాయని కొద్ది చేసుకుంటారు. అంతేనా? అప్పటికి గురుదూరు రాయకలు అంటే కురుదూరు రాయకల బండ్లు చిన్నగా ఉండు. అవి అందులో 2 గొంగలు వేసి ఇట్లా వరిసి అందులో పోసుకొస్తే వారి దానికి బండి ఎడ్లు వచ్చినారా అందరు. ఇప్పుడు ఒక లోడ్ ఎట్లా వెళ్తేనో ఆశ్చర్యపోదురు. అప్పుడు అట్లా అన్నట్టు అట్లా ఒక బండి అడ్లు తబ్బానికి బండి అడ్లు అయినారు అంటే
ఇట్లా నడిచింది అప్పుడు. అప్పటికి ఇప్పటికి బాగా మొక్కలు మొక్కలు పండిస్తాం. మొక్కలు 20 క్వింటాలు 30 క్వింటాలు ఎల్లు మొక్కలు. మీకా? జొన్నలు 7 క్వింటాలు జొన్నలు ఎల్లు, కందులు 2 క్వింటాలు 3 క్వింటాల కందులు ఎల్లు, అలిసంతకాయలు, బబ్బెర, పెసరు, పప్పుకు సరిపోయిన ఎల్లు. అప్పటికి కోతలు అడిగి మన అడిగి జీవరాశులు అడవిలోకి రాపోయింది. కావాలి వందు మంచిగా వేసుకొని కావాలి వందు పందులకు మొక్కచేలకు. ఈ పొట్టలో ఇందులోనే తిరగబట్ట కోతులు ఏది దక్కలేదు. ఇక అరిపాట తప్ప ఏది పడతలేదు. మొక్కచేను వేసినా దక్కలేదు, వ్యవసాయాలు వేసినా దక్కలేదు. ఇంటికాడ బీర చెట్టు కాకాయ చెట్టు పెట్టుకునే దక్కలేదు. కోతులు కాబట్టి అన్ని కరువు అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చూసారు కదా మా నాన్న చెప్పిన ముచ్చట్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మా నాన్నతో చెప్పిస్తాం, మరి ఎట్లా చెప్తాడో చూద్దాం. నాన్న చెప్పే లైక్ లైక్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్. మళ్ళా గట్టిగాను సబ్స్క్రైబ్ గట్టిగా సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా?